మీరు మంగళగిరి అంతకుముందు ఎలక్షన్స్లో 2019లో అతను మినిస్ట్రీగా ఉండి చేసినప్పుడు ఒక విమర్శ ఉండేది. నువ్వు అడ్డదారిలో వచ్చి అయ్యావు, నీకు ఆ సత్తా లేదు, నీకు ఆ దమ్ము లేదని చెప్పి వైసీపీ వాళ్ళు విమర్శించారు. చాలా మంది న్యూట్రల్స్ కూడా అతను ప్రజల్లో నుంచి గెలిచి రాలేదన్నారు. ఆ తర్వాత మంగళగిరిలో మెజారిటీతో గెలిచి వచ్చారు. అప్పుడు అయిపోయింది. అప్పటి వరకు అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఒక 1 year 1.5 year ఈ కరోనా అయిపోయిన తర్వాత వరకు ఇతను లోకేష్ ఆ ఓటమి ద్వారా ఏం నేర్చుకున్నాడో కానీ నిజంగా తెలుగు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అప్పట్లో అతను ఏదైనా మాట్లాడితే అంటే ఆ తెలుగు స్లాంగ్స్ కొద్దిగా సరిగా వచ్చేది కాదు, కొంచెం తడబడేవాడు, దాన్ని ట్రోల్స్ చేసేవాళ్ళు. అప్పుడు కొంచెం లావుగా ఉండేవాడు. లావుగా ఉన్నప్పుడు సాక్షిలో ఆయన తినే ఫుడ్ ఖర్చు ఇది అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రాశారు. అది కోర్టుకు వేశారు, జరుగుతుంది. అంటే ఆ విధంగా అతన్ని టార్గెట్ చేశారు. ఒక తిండిపోతులాగాను, ఒక పప్పు అని ఈ విధంగా చేశాడు. చేసిన తర్వాత ఓటమి చెందారు, బాగుంది. ఒక 1.5 year తర్వాత ఎలా తయారయ్యాడో అసలు ఎవరు ఊహించలా. నేను అప్పట్లో ఏమనేవాడినంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళతో గవర్నమెంట్ ఉన్నప్పుడే ముందు ఆ లోకేష్ని తీసుకెళ్లి ఆ పొలాలలో వేయండి అయ్యా అనేవాడిని. లోకేష్ను పొలాలలో వేయండి అయ్యా, రోడ్ల మీద వేయండి అయ్యా అనేవాడిని. ఎందుకంటే కష్టపడాలి, జనంలో తిరగాలి, చెమట వాసన తగలాలి, పబ్లిక్లో ఇంటరాక్ట్ కావాలి, నేర్చుకుంటాడు అని నేనే చెప్పేవాడిని. అతన్ని పొలాలలో వేయండి అయ్యా, రోడ్ల మీద వేయండి అయ్యా అని అనేవాడిని. ఎందుకంటే నెక్స్ట్ అతనే లీడర్గా అనుకుంటున్నారు కాబట్టి అవన్నీ తెలియాలి, ఆ పెయిన్ తెలియాలి అతనికి అని నేను చెప్పేవాడిని. అలాంటిది లోకేష్ ఫస్ట్ యువగలం పాదయాత్ర ప్రోమో రిలీజ్ అయితేనే చూశాను నేను. చూసిన తర్వాత చాలా అది ఆ యువగలం పాదయాత్ర కిలోమీటర్స్ అవన్నీ చూస్తూనే ఇంత దూరం నడవగలుగుతాడా లోకేష్? ఎందుకంటే ఎవరైనా వాళ్ళు గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళే. ఒక రామారావు మనవడిగా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ నాన్న ఎదిగి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే గారి నుంచి గోల్డెన్ స్పూన్ పెరిగిన వాడే. డబ్బులు, కథ, వ్యవహారాలు, మనుషులు, వాళ్ళకి చేతికి పని ఉండేది కాదు. ఈవెన్ లోకేష్ కూడా అంతే. అటువంటి లోకేష్ నడవగలుగుతాడా అనే డౌట్ కూడా వచ్చింది. తర్వాత మైక్ పట్టుకొని మాట్లాడినప్పుడు ఎక్కడో ఏదో తేడా కనపడుతుంది లోకేష్లో. రాను పథకాలని, సిస్టమ్స్ని, మనకి ఏమేం పథకాలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు ఏమున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎంత ఇస్తుంది, మనం ఎంత ఫండ్ ఇస్తున్నామని మైకు పట్టుకుని అనర్గళంగా చెప్పగలుగుతున్నాడు. అదే కదా మీకు ఒక విషయం చెప్తానండి. నేను 2014లో బ్రింగ్ బాబు బ్యాక్ క్యాంపెయిన్లో ఆయనతో దగ్గరగా పనిచేశాను. చాలా మంది తెలియంది ఏంటంటే ఆయన చాలా మంచి అడ్మినిస్ట్రేటర్. ఓకే, పార్టీని, ప్రభుత్వాన్ని ఏ రకంగా అనుసంధానం చేయొచ్చు అని బాగా తెలుసు ఆయనకి. బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ చాలా గట్టిగా పనిచేస్తున్నాడు ఆయన. వాళ్ళ నాన్నగారు ముందున్న వెనక ఇవన్నీ రీసెర్చ్ చేయటం కానివ్వండి, ఇవన్నీ చెప్పడం కానివ్వండి ఆయన చేసి ఉండేవాళ్ళు. నేను దగ్గరగా చూసున్నా. చాలా మందికి తెలియదు ఆయన గురించి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోకేష్ గారి క్రియాశీలక రాజకీయాల్లోకి రాకముందు సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి, ఏ పథకాలు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో, మనం ఏ రాష్ట్రానికి పథకాలు, ఏ పథకాలు తీసుకొస్తే బాగుంటుంది, ఏ పథకాలు మ్యాచింగ్ గ్రాంట్స్ ఉన్నాయి, ఇవంతా డీటెయిల్డ్గా అంతా చేసేది లోకేష్ గారు బ్యాక్ అండ్ వర్క్ చేసి వాళ్ళ ఫాదర్ చెప్పేవాళ్ళు. ఓకే, వాళ్ళ ఫాదర్ ఇవన్నీ కూడా ఐఏఎస్లతో మాట్లాడి చేసిండే వాళ్ళు. సో ఆయనకి అవగాహన అంటే రాష్ట్ర రాజకీయాలనే కాదు, కేంద్ర పథకాల మీద, కేంద్ర వ్యవస్థల మీద, కేంద్రం నుంచి ఏం తెచ్చుకోవచ్చు అనే వాటి మీద చాలా సంపూర్ణమైన అవగాహన ఉంది ఆయనకి. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఆయన గురించి. మేము 2014, 2009లో ఆయన గురించి చూసేవాళ్ళం. ఆయన వాళ్ళ ఫాదర్కి ఏ రకంగా బ్యాక్ బోన్గా పనిచేసేవాళ్ళు, ఎంత ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసేవాళ్ళు, ఏ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఇచ్చేవాళ్ళు అనేది మేము కల్లారా చూసాం. వి హావ్ సీన్ ఆల్ దాట్. ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది. లోకేష్ గారిలో అప్పట్లో ఒకటే డ్రాబ్యాక్ ఏముంటుందంటే ఆయన వెళ్ళి అమెరికాలో చదువుకున్నప్పుడు కొద్ది ఇంగ్లీష్ యాక్సెంట్ అనేది, ఇప్పుడు నేను కూడా తెలుగు కూడా అంత అనర్గళంగా మాట్లాడలేను నేను కూడా. సో ఏదో అక్కడ తప్పులు వస్తూ ఉంటాయి. అలా 2-3 తప్పులు పట్టుకొని ఇష్టం వచ్చిన ట్రోల్ చేశారు. ఆయన డైమండ్ లాగా మారి వర్క్ చేశాడా బాగా. 100 నేనైనా చేసుకోవాలి, ఎవరైనా చేసుకోవాల్సిందే. ఖచ్చితంగా మనకు రానిది మనం కూర్చొని మనం మాట్లాడుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కనీసం తెలుగు సరిగ్గా మాట్లాడలేడు, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేడు, హిందీ సరిగ్గా మాట్లాడలేడు, కనీసం నేను మాట్లాడినట్టు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేడు, కనీసం ఒక్కసారి ఇది ప్రెస్ మీట్ లో పేపర్ చూడకుండా మాట్లాడలేడు.
బహిరంగ సభల్లో పేపర్ చూడకుండా మాట్లాడాడు. నేను బహిరంగ సభల్లో పేపర్ చూడకుండా కనీసం అర్ధగంట మాట్లాడగలుగుతా. జగన్మోహన్ రెడ్డిని 10 నిమిషాలు మాట్లాడమని చెప్పండి, మాట్లాడలేడు. ఇవన్నీ ఏంటంటే ట్రోల్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ టీం చాలా సక్సెస్ఫుల్ గా పనిచేసింది. అది తెలుగుదేశం పార్టీ లోకేష్ గారికి బాగా కలిసి వచ్చింది. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల మధ్యలోంచి వచ్చాడు, ప్రజల మధ్యలోంచి నాయకుడు అయ్యాడు, ప్రజల మధ్యలోంచి ఎమ్మెల్యే అయ్యాడు, బంపర్ మెజారిటీతో గెలిచి వచ్చాడు, మంత్రి అయ్యాడు, ఇప్పుడు రేపు కాబోయే ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటేంటంటే లోకేష్ గారికి జగన్మోహన్ రెడ్డికి పొంతన లేదండి. జగన్మోహన్ రెడ్డి అవినీతిపరుడు, ఓకే, రాష్ట్రానికి ఏం కావాలో ఆలోచించే వ్యక్తి కాదు, ఆయనకి ఏం కావాలో ఆలోచించుకునే వ్యక్తి. కానీ లోకేష్ గారు ఆయనకి ఏం కావాలో, ఆయన కుటుంబానికి ఏం కావాలో ఆలోచించుకునే వ్యక్తి కాదు. ఆయన రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో యువకుల భవిష్యత్తు ఏంటిది, వాళ్ళకి ఎట్లా ఉపాధి కల్పించాలి, వాళ్ళకి ఎట్లా జాబ్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే ఆయన స్టాన్ఫోర్డ్లో చదువుకొని వచ్చాడండి, అవును, ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేసి వచ్చాడండి. ఆయనకి ఏం కావాలి, వాళ్ళ నాన్నకి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ తాతగారు గోల్డెన్ స్పూన్, ఒక మంచి లెజెండరీ యాక్టర్ అండ్ ఈజ్ అ బిగ్ టైకోన్ ఇన్ ఇండియా, మంచి పేరు ఉంది. ఏం కావాలి ఆయనకి, తినడానికి ఉండటానికి హ్యాపీగా అన్ని ఉన్నాయి. ఆయన ప్రజలకు సేవ చేసుకుంటే టార్గెట్ అది. ఆయన టార్గెట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన మంచి పేరు లాగా ఆయన కూడా మంచి పేరు రావాలి, అది నేను చెప్పుకోకుండానే రావాలి. అందుకే ఆ గోల్ టువర్డ్స్ దట్ గోల్ హీఈస్ వర్కింగ్. ఖచ్చితంగా లోకేష్ గారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు. నేను నమ్మేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కంటే బలంగా అగ్రెసివ్ గా లోకేష్ గారు పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక డెసిషన్ తీసుకోవాలంటే అన్ని కులాలని అన్ని మతాలని సమకూర్చుకొని ఆలోచించి తీసుకుంటారు డెసిషన్. ఇప్పుడు అందరూ కూడా మీ టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, మీకు సపోర్టుగా ఉన్నవాళ్ళు, న్యూట్రల్స్ వాళ్ళంతా అండ్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులంతా చంద్రబాబు నాయుడు గారిని తిడుతున్నారు. ఎందుకు చెప్పమంటారా? వాళ్ళు ఏదో కోరుకున్నారు. ఏం కోరుకున్నారంటే నేను ఇందాక చెప్పినట్టు యాక్షన్ మస్ట్ ఇమ్మీడియట్గా తీసేసుకోవాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ప్రభుత్వం వచ్చింది, ఇదో మా వీధిలో ఈడు రౌడీ ఈ విధంగా చేశాడు, వైసీపీ గుండా ఈ విధంగా చేశాడు, ఇదో వీళ్ళు ఈ విధంగా చేశారు, దౌర్జన్యాలు చేశారు, వీళ్ళకి శిక్ష పడాలి, వీళ్ళని కఠినంగా శిక్షించాలి, వీళ్ళని పోలీసులు తీసుకెళ్ళాలి అని కోరుకున్నారు. వీళ్ళంతా ఈ చంద్రబాబు నాయుడు మెతక వైఖరి ఏదైతే చూశారో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ద్వేషంతో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, లోకేష్ ఉండాలి అంటారు. లోకేష్ ఉంటే యాక్షన్ తీసుకునేవాడు స్పీడ్గా, చంద్రబాబు నాయుడు కాబట్టి దాన్ని ఏదో యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నాడు అనే విధంగా వీళ్ళలో ఇది కలుగుతా ఉంది. లోకేష్ ఉంటే, అంటే మీరు ఇందాక అన్నట్లే లోకేష్ ఉంటే స్పీడ్గా ఉంటుంది డెసిషన్, ఐదర్ ఎస్ ఆర్ నో. అవును, నేను ఆ పాయింటే చెప్పాను. ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తిని పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తేనే వీళ్ళంతా చంద్రబాబు నాయుడిని చూడకుండా లోకేష్ దగ్గరికి వెళ్తుంటారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటేనండి, లోకేష్ గారు అగ్రెసివ్ ఉంటారు. లోకేష్ గారు ఏంటంటే వెరీ మచ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఇది అవుతుంది అంటే అవుతుందని చెప్తాడు, అవ్వదంటే అవ్వదని చెప్పేస్తారు. అవును. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మొహమాట పడతారు, అది వీళ్ళు అవ్వలేదని చెప్తే బాధపడతారేమో అని చంద్రబాబు నాయుడు గారు అది ఆయనకి నష్టం జరుగుతుందని అనుకోవటం లేదు ఆయన. కాకపోతే లోకేష్ గారు ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా ఈ ప్రపోజల్తో తీసుకెళ్తే ఇది అవుతుందంటే అవుతుందని చెప్పేస్తారు, కాదంటే కాదని చెప్పేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా తీసుకెళ్లారనుకోండి, నేను ఇది చేయాలనుకుంటున్నా అంటే ఇది వర్కౌట్ గా చేయొద్దని చెప్పేస్తాడు. వాళ్ళ మంచి గురించి కూడా ఆలోచిస్తాడు. ఎగ్జాంపుల్ నేనే వెళ్ళి అన్న నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ పెట్టా అని అన్నాడు, నువ్వు ఇది చేస్తే బ్యాడ్ అయిపోతావు, నువ్వు ఫ్యూచర్ ఉంది, నువ్వు చేయొద్దు అని అన్నాడు. సో కొన్ని అలా ఉంటాయి. హీ థింక్స్ ఫర్ హిస్ పీపుల్. ఖచ్చితంగా ఏది మంచి వచ్చాడని ఆలోచిస్తాడు ఆయన. సో ఆయన ఏంటంటే నాలాంటి వాళ్ళు, నేను అగ్రెసివ్గా ఉంటా, నాలాంటి వాళ్ళకి లోకేష్ గారు నచ్చుతారు. బాబు గారు హీఈస్ అవర్ గాడ్, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే కొన్ని విషయాల్లో నాకు లోకేష్ గారితో పనిచేయడమే ఇష్టం ఉంటది. ఎందుకంటే డెసిషన్స్ చాలా క్విక్ గా ఉంటాయి, క్విక్ గా ఉంటాయి, మీ ఏజ్ ఫ్యాక్టర్ కూడా దగ్గరగా ఉంటాయి కాబట్టి అవును, అండ్ మా మైండ్ సెట్స్ కలుస్తాయి. నేను చెప్పాలనుకుని చెప్తా అనుకున్నాను, నచ్చితే ఓకే అంటే. వాళ్ళు బాబు గారి దగ్గరికి వెళ్తే ఏదైనా అడగాలంటే అడగలేరు. పెద్ద ఆయన మోహన్ చూడగా అన్ని మర్చిపోతాం మేము, ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆరా అలా ఉంటది. సో వి ట్రీట్ హిమ్ లైక్ అ వెరీ బిగ్ మ్యాన్ అండ్ దేవుడితో కొలుస్తాము, అంత పెద్ద మనిషి, అంత చేశాడు. మా కుటుంబం కూడా చాలా దగ్గరగా చూసున్నాం మేము. మా తాతగారు కానీ, మా తాతగారు రామోజీరావు గారు చాలా మంచి గుడ్ ఫ్రెండ్స్. అలా అంటే వి హావ్ సీన్ లాట్ ఆఫ్ దిస్ జర్నీ. సో మాకు ఒక ఐడియా, ఒక అవగాహన ఉంది ఏం జరుగుతుంది అనేది. సో అందుకనే ఆల్ అండ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే ప్రజలు కానీ ఈరోజు పార్టీ క్యాడర్ కానీ ఒకటి ఆలోచించాలి. గత 5 years లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని, అవినీతిని, అన్యాయాలని అన్నీ కూడా
ఖచ్చితంగా ప్రజలకి న్యాయం జరిగేలాగా వాళ్ళ మీద శిక్షలు పడతాయి. ఒక్కొక్కరు లేట్ అవ్వచ్చేమో కానీ ఈ రోజుకి కూడా ఇవన్నీ అందరు దుర్గా కిషోర్ దగ్గర నుంచి బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి వివిధ ఇసుక స్కామ్ వాళ్ళు ఎర్రచందనం స్కామ్ వాళ్ళు అందరినీ లాక్కొచ్చి చేస్తున్నారు. కాకపోతే లీగల్గా వేస్తున్నాం. ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి కేసు పెట్టి వేసేసి మళ్ళీ ఎమ్మటే బయటకు వచ్చే బెయిల్ వచ్చే లాగా ఉండదు. మన వ్యవహారం అంతా ఎలా ఉంటుందంటే ఒకసారి లీగల్గా లాక్ చేసామంటే వాడి జీవితాంతం ఎందుకురా ఆయన ఈ పని చేశాను అని అనుకునేలాగా ఖచ్చితంగా లోకేష్ గారు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొక మీకు మంచి విషయం ఏం చెప్తానంటే, ఒక 1 వీక్ బ్యాక్ సేమ్ ఫైట్ ట్రాక్ ప్రోగ్రామ్ లో నాతో పాటు జడ్జి రామకృష్ణ గారు కూడా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు. చూశాను. రామకృష్ణ గారికి మేము చేసిన వీడియో లోకేష్ గారు చూశారంట. ఆ ఇంటర్వ్యూలో లోకేష్ గారి మీద ఆయనకున్న అభిమానము, ఆయనకు చేసిన సాయాన్ని చెబుతూ ఆయన కన్నీళ్లు పెట్టారు. ఆ వీడియో కూడా చూశారంట లోకేష్ గారు. చూసి ఇమ్మీడియట్ గా ఆ వీడియోలో ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రబాబు నాయుడు గారిని కూడా బాగా ఏకిపారేశారు. లోకేష్ గారు మా నాయకుడు, మాకు చంద్రబాబు అది ఈ డెసిషన్స్ తీసుకోవడం లేదని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదని ఆయన వాదన. చూసిన తర్వాత నాకు నిన్న మెసేజ్ నాకు ఫోన్లో మాట్లాడాడు జడ్జి రామకృష్ణ గారు. సార్ వీడియో లోకేష్ గారు చూశారు, ఇమ్మీడియట్ గా అన్న 26వ తేదీ మనం ఇద్దరం కలుస్తున్నాము అని పెట్టాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ అని. లలిత్ కుమార్ గారు ఇప్పటి వరకు నన్ను లోకేష్ సార్ సార్ అని సంబోధించేవాడు, ఎందుకో మొట్టమొదటిసారిగా నన్ను అన్నా అని సంబోధించి మెసేజ్ పెట్టాడు అనేసి అన్నాడు. అంటూనే నేనే చెప్పా, మీరు అతని మీద ఏదో అఫెక్షన్గా మీరు మాట్లాడారు కదా, అతని మీద అభిమానంగా ప్రేమగా, దానికి మిమ్మల్ని అడాప్ట్ చేసుకుని ఉంటారులేండి, కాబట్టి సార్ అని తీసేసి అన్నా అని మెసేజ్ పెట్టింటాడని కూడా నేను చెప్పా. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే ఒకటి ఇష్యూ చూసిన తర్వాత ఇమ్మీడియట్ గా రియాక్ట్ కావటము. అంటే లోకేష్ స్థాయికి, లోకేష్ ప్లేస్ లో జగన్ ఉంటే ఇంపాక్ట్ స్పందించేవాడు కాదు. నాకు విషయం చెప్తానండి, లోకేష్ గారు కార్యకర్తలు చాలా దగ్గరగా ఉంటారు. ఓకే, ఆయన ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది, అందరి కార్యకర్తల దగ్గర ఉంది, 90% కార్యకర్తల దగ్గర ఉంది. ఎవరైనా ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ గా ఆయన ఆ రోజు కాకపోతే మరుసటి రోజు రెస్పాండ్ చేసి అడుగుతాడు ఇది ఏంటి అని, ఏం జరిగిందని. ఒక సమస్యను దృష్టి తీసుకెళ్తే ఆయన రెస్పాండ్ చేస్తారు ఆయన. నేను ఏదైనా సమస్య ఎవరో దాకా అవసరం లేదండి, నేను ఒక ఇష్యూ ఆయన దగ్గర తీసుకెళ్లి, ఎగ్జాంపుల్ మన అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రైతులందరూ కలిసి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నారు, నడక కాల్ ద్వారా తిరుపతి వెళ్దాం అనుకుంటున్నారు, మీరు అక్కడ దర్శనాలు అరేంజ్ చేయాలండి అని అన్న. అప్పటికి ఇంకా వైసీపీ సిస్టమే ఉంది తిరుపతి. లోకేష్ గారి దృష్టి తీసుకెళ్ళగానే లోకేష్ గారి టీము ఈ అమరావతి రైతులందరూ తిరుపతి వెళ్ళి వెనక్కి వచ్చే వరకు మొత్తం వాళ్ళే కోఆర్డినేట్ చేశారు. చెప్తున్నా ఎగ్జాంపుల్. సో అంత పర్ఫెక్ట్ గా డీల్ చేస్తారు. అందరు లోకేష్ గారి దగ్గర ఉన్న సిస్టమ్ కూడా, వాళ్ళ టీం కూడా చాలా భయపడతారు. ఆయన దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చిందంటే అది క్లియర్ అయ్యే వరకు దాన్ని ఇంకా ఫాలో అప్ చేసుకుంటూ ఫైనల్ రిపోర్ట్ ఆయనకి ఇస్తారు. ఆయన దాని తర్వాత ఆయన ఆ కన్సర్న్ ఎవరైతే ఇబ్బందులు ఉన్నాడో ఆ వ్యక్తితో మాట్లాడి సెట్ చేస్తారు. అంత అగ్రెసివ్ గా, అంత ప్రాపర్ గా చేసుకుంటారు ఆయన. సో ఇవంతా కూడా ప్రజల్లో చాలా మంది తెలియదు, క్యాడర్ కి అందరికి ఐడియా ఉంది, కాకపోతే ప్రజలకు తెలియదు. డెఫినెట్ గా ప్రజల సమస్యలు ఎప్పుడైతే దగ్గరకు వస్తాయో ఖచ్చితంగా అందరు కూడా గ్రీవెన్సెస్ ప్రకారం ప్రజలు వస్తున్నారు, చాలా మంది కామన్ మ్యాన్ వస్తున్నారు, వాళ్ళకి ఏ రకంగా న్యాయం జరుగుతుందో వాళ్ళు చూస్తున్నారు. తప్పకుండా ఇది ఇప్పుడు వచ్చి ఇంకా 6 నెలలు 7 నెలలే అయింది. తప్పకుండా 4 సంవత్సరాల్లో లోకేష్ గారు ఏ రకంగా ఎమర్జ్ అవుతారో మీరు చూస్తారు, ఎంత పవర్ఫుల్ లీడర్ గా తయారవుతారో మీరు చూస్తారు. ఆయన రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే డెవలప్మెంట్ చేశారో ఆయన 5-6 సంవత్సరాల్లో చేస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన డెసిషన్స్ చాలా క్విక్ గా ఉంటాయి, చాలా ఫాస్ట్ గా ఉంటాయి. మంచి అయినా చెడైనా పర్ఫెక్ట్ గా వీళ్ళకి మంచి అవుతుంది అని అంటే ఖచ్చితంగా ముందు వెళ్ళిపోతాడు ఆయన. నా దగ్గర ఒక 50 మంది ఉన్నారండి, 50 మందిలో 30 మందికి మంచి అవుతుంది అంటే చేసేయండి అంటే, 20 మందికి న్యాయం మళ్ళీ చేద్దాం, తప్పకుండా చేద్దాం, వాళ్ళకి అన్యాయం ఫస్ట్ 30 మందికి న్యాయం చేసేయండి, మిగతా 20 మందికి మళ్ళీ న్యాయం చేద్దాం, వెయిట్ చేసి చేద్దాం అంటాడు ఆయన. ఆ రకంగా ఆలోచించే వ్యక్తి ఆయన. ఖచ్చితంగా మాలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని కోరుకుంటున్నాం బలంగా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవుతే ఆయనని ఏ రకంగా డెసిషన్స్ తీసుకుని దగ్గర నుంచి చూసాం కాబట్టి రాష్ట్రం కూడా చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది అని అయితే నేను తప్పకుండా నమ్ముతున్నాను.